నిత్యా మీనన్ సౌత్ స్క్రీన్ మీద ఆమె అందాల భరిణ, ఆకట్టుకునే రూపం, ఆకర్షించే కళ్ళు, అద్భుతమైన అభినయం ఆమె సొంతం. అతి తక్కువ టైంలోనే మొత్తం సౌత్ స్క్రీన్ చుట్టేసి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న సహజ నటి ఆమె. పేరును బట్టి ఆమె కేరళీయనని ఎవరైనా గుర్తుపడతారు. కానీ నిత్యా మీనన్ ఫ్యామిలీ మాత్రం బెంగళూరులో స్థిరపడింది. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే. చిన్నప్పటి నుంచి ఆమె క్రమశిక్షణతోనే పెరిగింది. ఎంతో కష్టపడి చదివింది. పాటలు పాడడం కూడా ఓ హాబీగా చేసుకుంది. ఆ టైంలోనే ఆమెకు ఒక ఇంగ్లీష్ మూవీలో బాలనటిగా చేసే అవకాశం వచ్చింది. సినిమా పేరు ది మంకీ హూ న్యూ టూ మచ్. అందులో ఆమె టబూకు చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ చేయలేదు నిత్యా మీనన్. ఆ తర్వాత జర్నలిజం కోర్సు చేసి ఆ రంగంలో రాణిద్దామనుకుంది. ఫోటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉండడంతో తన పని ఇంకా సులువవుతుందని ఆలోచించింది. కానీ అంతలోనే జర్నలిజంలోని సాధక బాధలు అర్థమై వేరే రంగాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈలోగా 7 o'clock అనే కన్నడ సినిమా ఛాన్స్ వచ్చింది. అందులో ఆమె నటనకి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఫోటో ఒక టూరిజం మ్యాగజైన్ లో పడింది. అది చూసిన సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆమెను ఆకాశ గోపురం అనే సినిమా కోసం తన సరసన హీరోయిన్ గా రికమెండ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్స్ వచ్చాయి. 2 ఏళ్లలో ఆమె 7 సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు హీరోయిన్ స్టేటస్ సంతృప్తి ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీలో కోర్సు చేయాలనుకుంది. వెంటనే పూణే వెళ్లాలని డిసైడ్ అయింది. కానీ దర్శకురాలు నందిని రెడ్డి ఆమె నిర్ణయానికి అడ్డుపడింది. నువ్వు సినిమాటోగ్రఫర్ అయిపోతే సౌత్ ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోతుంది. అందులో నీకు ఒరిగేదేమీ ఉండదు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉండగా బ్రేక్ ఇస్తే మళ్లీ ఆ స్థాయిని చేరుకోవడం కష్టమని చెప్పింది. దాంతో నిత్యా మీనన్ ఆలోచనలో పడింది. ఆమె వినిపించిన అలా మొదలైంది కథ విని బాగుండడంతో వెంటనే సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకుంది. అలా మొదలైంది సూపర్ హిట్ అవడంతో నిత్యా మీనన్ సౌత్ స్క్రీన్ క్వీన్ అయిపోయింది. సౌందర్య తరహాలోనే ఎలాంటి గ్లామర్ రోల్స్ చేయకుండానే టాలెంటెడ్ నటీమణి అని ముద్ర వేయించుకుంది. అలా సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకున్న నిత్యా మీనన్ ను నందిని రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం నిత్యా మీనన్ కెరియర్ లోనే ఓ మర్చిపోలేని సంఘటన. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.